నింగి నేల నువ్వు నేను యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కామరాజు. ఈరోజు నేను మనుషులకు వచ్చే రోగాలు వాటి కారణాలు అనే శీర్షికన డిస్కస్ చేయడానికి వచ్చాను. అయితే చాలామంది చాలా రకాల కారణాలు చెప్తున్నారు మనుషులకు వచ్చే రోగాలకు కారణాలు. కానీ నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ విషయం మీతో డిస్కస్ చేస్తాను. ఎలాగైతే జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల రోగాలు వస్తున్నాయని అంటున్నారో, అలాగే ప్రస్తుతం మనం తింటున్న ఉప్పు వల్ల కూడా రోగాలు వస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం తింటున్న ఉప్పు కెమికల్ ఉప్పు, రసాయనిక ఉప్పు. ఇంతకుముందు మనం తినేది సహజ ఉప్పు, అంటే సముద్రం నుంచి తయారైన సహజ ఉప్పు. రెండింటికి తేడా ఏంటంటే కెమికల్ ఉప్పులో కొన్ని అయాన్స్ అలాగే ఉండిపోతాయి. ఉదాహరణకి ఉప్పు తయారవడానికి సోడియం పాజిటివ్ అయాన్లు, క్లోరైడ్ నెగిటివ్ అయాన్లు కారణం. ఇవి రెండు రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్ తయారై తటస్థమైన ఉప్పు తయారవుతుంది. అయితే ఈ రియాక్షన్లో కొన్ని పాజిటివ్ సోడియం అయాన్లు, నెగిటివ్ క్లోరైడ్ అయాన్లు ఒకదానికొకటి రియాక్ట్ అవ్వకుండా అలాగే ఉండిపోతాయి. సో మనం ఉప్పు తిన్నప్పుడు ఈ అయాన్లు కూడా మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఇవి లోపల వేరే పదార్థాలతో రియాక్ట్ అయ్యి కొత్త పదార్థాలు తయారు చేయడం కానీ, లేదా అయాన్లుగా మన శరీరంలో రకరకాల అయాన్లు అంటే చార్జ్డ్ పార్టికల్స్ లోపల కొన్ని డ్యామేజెస్ కానీ చేయడం కానీ జరిగి మనకి రకరకాల రోగాల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఉదాహరణకి మనకు వస్తున్న బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. ఇంతకు ముందు లేని ఈ హైపర్ టెన్షన్ ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువైంది అంటే ఈ అయోడైజ్డ్ ఉప్పే కారణం. అయితే మీరు అడగొచ్చు, సముద్రం ఉప్పులో కూడా ఈ అయాన్స్ ఉండే అవకాశం ఉంది కదా అని. ఛాన్సెస్ చాలా 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 తక్కువ. ఎందుకంటే సముద్రం చాలా పెద్దది, కొన్ని కోట్ల రకాల పదార్థాలు ఉన్నాయి అందులో. అలాగే కొన్ని కోట్ల సంవత్సరాలుగా సముద్రం ఫామ్ అయి ఉంది. సో ఈ అయాన్లన్నీ కూడా ఒకదానితోటి రియాక్ట్ అయ్యి పూర్తిగా తటస్థంగా మారిపోయి ఉంటాయి. అంటే వేరే పదార్థాలతో జాయిన్ అయిపోయి, అంటే ఒక సోడియం అయాను క్లోరైడ్ అయాన్తో కలలేకపోతే వేరే చోట ఇంకో దాంతో కలిసిపోయి ఆ ఛార్జ్ నల్లిఫై అయిపోతుంది అనమాట. ఆ రకంగా సముద్రం పూర్తిగా తటస్థమైంది. అందువల్ల అది రోగాలను క్రియేట్ చేయదు. అయితే మీరు అడగొచ్చు, మరి ఆ ఉప్పుని ఎలా సెలెక్ట్ చేసుకోవడం అని. దీనికి ఏమి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. ప్యాకెట్ మీద ఎక్కడ తయారవుతుందో రాసి ఉంటుంది. అది సముద్రానికి దగ్గరగా ఉందా దూరంగా ఉందో చూడండి. సముద్రానికి దగ్గరగా ఉన్న పదార్థం ప్యాకెట్ కొనుక్కుంటే అది ఉప్పు ఖచ్చితంగా న్యాచురల్ ఉప్పు అయి ఉంటుంది, అంటే సహజ ఉప్పు అయి ఉంటుంది. సముద్రానికి దూరంగా జంషెడ్పూర్ లాంటి ప్లేస్లో తయారవుతున్న ఉప్పు అయ్యేటట్టయితే అది కెమికల్ ఉప్పు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సముద్రం నీళ్ళు తీసుకొచ్చి ఉప్పు తయారు చేయరు కాబట్టి. సో ఇటుపైన ప్యాకెట్ని చూసి మీకు కావాల్సిన మంచి ఉప్పుని సెలెక్ట్ చేసుకొని, అయోడైజ్డ్ ఉప్పే అక్కర్లేదు, మామూలు ఉప్పు అయినా సరే సముద్రానికి దగ్గరగా ఉన్న ఉప్పుని తీసుకోండి. అది కొనుక్కున్నట్టయితే ఆరోగ్యాలు బాగుపడతాయి. అలాగే రాబోయే జనరేషన్లో ఆరోగ్యంగా ఉంటాయి. థ్యాంక్ యూ.